చాలా సింపుల్గా వెళ్ళి రొయ్యలు అయితే తెచ్చుకున్నాము. అవి ఇంటికి వచ్చినాక ఒక అర్ధగంట సేపు పట్టింది వాటిని క్లీన్ చేయడానికి. ఫైనల్గా అయితే క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు బిర్యానీ చేసేనా రొయ్యలతోటి ఫ్రై చేసేనా అని అడిగితే మా వారు అన్నాడు, ఆ రెండు వద్దు, ఓన్లీ మసాలా కర్రీ లాగా చెయ్యి అని చెప్పిండు. సర్లే అని అయితే గ్రేవీ మొత్తం బాగా వేగిన తర్వాత ఈ రొయ్యలను అయితే ఉప్పు పసుపుతో కడిగి మళ్ళీ ఆ గ్రేవీలో అయితే వేసిన. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం మసాలా బాగా పట్టినకి ఇంకా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ఇంకా ఆ మసాలా ఈ మసాలా ఏ మసాలా ఉంటే ఆ మసాలా అయితే వేసేసిన రొయ్యల్ని. ఇంకా బాగా నూనె పైకి తేలేంత వరకు అయితే కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకనిచ్చిన తర్వాత అయితే చింతపండు రసం పోసుకొని తగినన్న వాటర్ పోసుకొని అయితే ఒక 10 మినిట్స్ అలా వదిలేసిన. ఫైనల్గా అయితే గ్రేవీ చాలా బాగా వచ్చింది. రొయ్యలతోటి చపాతీలో తింటుంటే ఎంతో బాగా అనిపించింది. వాటిని కడగడమే కష్టం కానీ వండుకొని తినడం చాలా సులభం అయితే అనిపించింది.